తర్వాత దేవుడికి రాజ్య స్థాపన కూడా సిద్ధపడగలిగిన మన జీవితాలు పరిపూర్ణ దేవుడు చెందేటట్టే మనం ఉండాలి. దేవుడికి నామం బట్టి జీవించాము. మనం ఎప్పుడైతే కనుక చేసిన పాపం మనం ఒప్పుకొని విసిపెట్టామో అప్పుడు కనికరం పొందుకోవడం కాదు, కానీ దేవుని చేత మరి మనము హెచ్చరించబడే అవకాశం ఉన్నది. అందుకని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం చూసినప్పుడు, నీవు నీతిని ప్రేమించేదివి, దుర్నీతిని దేశించేదివి, అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే హెచ్చించినట్లుగా నేను ఆనంద తైలంతో అభిషేకించిన మాట ఉంది. అంటే ఇప్పుడు అర్థమేంటి? నీతిమంతుని క్రీస్తుని ప్రేమించావు, దుర్నీతిని హేళ సంబంధమైన పాప సంబంధ జీవితాన్ని నువ్వు ద్వేషించావు. కాబట్టి నీ తోటి వారందరికంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ ఇరుగోరి వారి కంటే, నీకు తెలుసున్నటువంటి పరిచయం ఉండండి ప్రతి ఒక్కరికంటే నిన్ను నేను హెచ్చిస్తాను. అలాగే నేను ఆనంద తైలంతో నేను అభిషేకిస్తానని దేవుని యొక్క వాక్యం తెలియపడుతూ ఉంది. కాబట్టి మరి మనం హెచ్చించబడాలంటే దేవుడి దగ్గర చేసినటువంటి ప్రమాణం